హలో, వెల్కమ్ టు రాజలక్ష్మి విలేజెస్. ఇవాళైతే మేము పోషమ్మల్ని పెట్టుకుంటాం ఫ్రెండ్స్. శ్రావణ మాసం పోషమ్మల్ని మా ఊర్లో అయితే అందరు ఇవాళ పెట్టుకుంటా ఉన్నారు. ఫీవర్ వచ్చింది కానీ ఇక తప్పదు, అందరితో పెట్టుకోవాలని అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మా శ్రావణ మాసంలో మందార మొక్క అయితే పూలు చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా పూసిందో. గ్రీన్ రెడ్ మంచిగా పూసింది కదా పూలు అయితే. ఇవాళ పూలు లేవు అనుకున్నాం కానీ పోషమ్మ తల్లికి అయితే మంచిగా మందార పూల దండ వచ్చి మంచిగా వేయచ్చు అమ్మవారికి. వాళ్ళ పోషమ్మలు పెట్టుకుంటారు అందరు వాళ్ళ గ్రామ దేవతలకు, ఎర్రమ్మకు, పోషమ్మకు, మైసమ్మకు, తెలమ్మ తల్లికి అందరినీ వాళ్ళ బోనాలు మా ఊర్లో ఎటున్నారంలో చిన్న వీడియో తీసి పెడదామని పెడుతున్నా ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్. పోషమ్మలు పెట్టుకుంటున్నాం అని చెప్పే కదా, ఇవైతే తోరణాలు అట్లా కట్టుకున్నా నేను పోషమ్మ పండుగ. ఆకులు, మామిడి ఆకులు తోరణాలు అయితే ఇలా మా సార్ అయితే కట్టింది ఫ్రెండ్స్. పోషమ్మకి ఏపాకులే పెట్టాలంటారు కదా ఫ్రెండ్స్, అన్ని ఏపాకులు ఎక్కువ పెట్టింది మా సారు. గారెలకి వడపప్పు, పెసరపప్పు పడేసిన 10 నిమిషాలలో రుబ్బుకొని గారెలు చేసుకుంటే అయిపోతుంది. ఇందులోకి గారెలలోకి అయితే ఫ్రెండ్స్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్ని ఇళ్ళనే వేసిన ఫ్రెండ్స్. ఇది అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నా ఫ్రెండ్స్. మంచి పచ్చిమిర్చి గారెలు అయితే బాగుంటాయి కదా. అల్లం వేసిన మంచిగా, అల్లం వెల్లిపాయలు. ఇదే మసాలా పట్టుకుంటే చికెన్లోకి కూడా అవుతుంది. అమ్మవారికి ముత్తాలమ్మ కోడిని కోసుకుంటాం కదా పోషమ్మ తల్లికి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రధానం మీద అయితే పరవన్నం వండుతున్నా, ప్రధానం మీద అయితేనేమో బోనం అన్నం వండుతాను, పప్పు బియ్యం అన్నం. ఇదైతేనేమో పరవన్నం పెట్టిన ఇప్పుడే, 2 వండుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే బోనం అన్నం బతి పోషమ్మకు వండుకుంటున్నా. ఇదైతేనేమో పరవన్నం వండుతాను ఫ్రెండ్స్. గంజి అయితే మోడల్ బాగుంది. అమ్మవార్లకు బతికోషమ్మకు బోనం వండటం కోసమే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇత్తడి గంజులో ఉండాలి దేవుళ్ళకి అని తీసుకున్నా ఫ్రెండ్స్. పరమాన్నం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. బెల్లవన్నం అంటే అమ్మవారికి ఇష్టం. పులగవన్నం కూడా అయిపోతాం ఫ్రెండ్స్. అయిపోయింది. పత్తి పోషమ్మకేమో పప్పు అన్నం ఫ్రెండ్స్, పోషమ్మకేమో పరవన్నం. ఓకే మరి దింపుకుందాం, బాయ్. పోతప్పాలు కావాలి, పోతప్పాలు చేస్తారు మా తెలంగాణ సైడు. యాలకులోనూ బెల్లం వేసి కరవ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కరిగిన తర్వాత కొంచెం పిండి పోసి అప్పాలు చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిపులుసు చేస్తానా. పులగవన్నం అయితే అయిపోయింది అమ్మవారికి. పైన పచ్చిపులుసు చేస్తే బతిపోషమ్మ బోనం అయితే రెడీ అవుతుంది. అది వేడెక్కింది ఫ్రెండ్స్. నేనైతే మెంతులు వేస్తాను, జీలకర్ర వేస్తాను. కొంచెమే చేస్తాను అమ్మవారి వరకే. ఆవాలు అయితే పచ్చిమిర్చితోనే చేస్తాను అమ్మవారికి. పచ్చిమిర్చి కొంచెం తాడు ఉన్నాయి. రిపీట్ ఏం చేస్తాను?
ఫ్రెండ్స్ అలా చేసుకున్నాం అమ్మవారికి కొత్త పప్పాలు. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. అమ్మవారికి ఇవి బాగా ఇష్టం అంటారు ఈ పప్పాలు. బయటికి కూడా వస్తుంది. ఏమన్నా ఆయన ఏం చెప్పారా? ఏరా డబ్బు కేడవుతుందా? గోల్డెన్ కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్. సరే గోల్డెన్ కలర్ కొంచెం ముదురు కలర్ వచ్చిన తర్వాత తీసా ఫ్రెండ్స్. ఇదేమో కొంచెం లైట్ కలర్స్, ఏదో కొంచెం ముదురు కలర్స్.
ఇప్పుడు పెసర గారెలకు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అన్నట్టే అదే ఆయిల్లో కొంచెం హైలో పెట్టుకోండి. గారెల గురించి గోల్డెన్ కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అలంకరించుకొని మైసం మహాలక్ష్మి అమ్మకు, ముత్యాలమ్మకు, ఎర్రమ్మకు 3 దేవతలు పెట్టి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఒక వాయి తెచ్చుకొని అవి అయిపోతే వాయిని కుదించుకొని పల్లెం రెడీ చేసుకుంటే వాయి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మామూలుగా పునుకులాగా వేసేస్తాను, అమ్మవారికి సరిపోతాయి ఫ్రెండ్స్. అవి మనం ఓన్లీ తినడానికి లేట్ అవుతామని పునుకు వరకు వేస్తాం. అయిపోయినాయి ఫ్రెండ్స్ గారెలు. తనకైతే బతుకమ్మ తల్లి అయితే ఇట్లా కంప్లైంట్ అయింది ఫ్రెండ్స్. చీర జాకెట్, అమ్మవారి గారెలు, పొంగలన్నం, పచ్చిపులుసు, బెల్లం ఇలా అయితే మొత్తం రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్. అమ్మవారికి అయితే కొబ్బరికాయ పెట్టుకొని రెడీ చేసుకున్నా.
అలంకరణ అయితే కొంచెం తక్కువే చేసిన ఫ్రెండ్స్, చదవలేదు. ఫీవర్ వచ్చింది. మీరందరైతే బతికోసమ్మకి ఎలా పెట్టుకున్నారో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చీర జాకెట్, అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం గారెలు పోతప్పాలతో చేసి అమ్మవారికి అయితే మంచిగా చూసుకున్న తల్లి. మమ్మల్ని కానీ నా కుటుంబ సభ్యుల్ని కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరిని కూడా చల్లగా చూడు తల్లి. మీ అందరిని కూడా చల్లగా చూడాలి. అన్నీ నా కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడాలి. నాకేనా నేరలు వడపప్పు బెల్లం నైవేద్యం సమర్పయాను. చెట్టు కాడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే, మరి చెట్టు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఒక వీడియో పెడతా. హాయ్ ఫ్రెండ్స్, సిద్ధం చేసిన కొబ్బరి పళ్ళెం అయితే అమ్మవారి దగ్గర పట్టుకెళ్ళేసి ప్లేట్ అయితే మొత్తం పరమాన్నం, గారెలు, వడపప్పు, బెల్లం, తీయటప్పాలు అయితే రెడీ చేసిన. సో అమ్మవారికి వస్త్రాలు పెట్టడానికి ఆరొత్తులు, ఒత్తులు, ఇట్లా కంకణాలు అన్నీ కట్టుకొని పసుపు రాసుకొని పెట్టుకున్నా. ఇట్లా గాజులు కూడా అమ్మవారికి కట్టడానికి ఇట్లా దండలు సిద్ధం చేసుకొని ఇట్లా డైరెక్ట్ అమ్మవారికి వేయడానికే ఇట్లయితే వేసుకొని రెడీ చేసుకున్న. పువ్వులు, నూనె అద్దు పెట్టారు, ఒక క్లాత్, ఆకులు, ప్రసాదాలు పెడతానికి, ఆరొత్తులు, ఇందులో పసుపు, కుంకుమ, పిండి, ముగ్గు, ఇవన్నీ అక్షింతలు, ఆకు కప్పులు ఇవన్నీ అయితే ఇట్లా వేసి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. వచ్చి అమ్మవారికి అయితే ఇట్లా చీరలు అయితే ఇట్లా అమ్మవారికి అక్కడ కట్టడానికి ముత్యాలమ్మ తల్లికి ఇట్లా జాక ముక్క పెట్టి ఇట్లా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కట్టేయచ్చు. లైన్ క్లాత్ అయితే ఇట్లా పక్క సైడ్ పెడితే అక్కడ అమ్మవారి దగ్గర ఉంటుంది, ఆమె తీసుకుంటుంది, ఆమె కట్టుకొని. ఇట్లా ఒక వేపాకుల దండ ఒకటి అయితే సిద్ధం చేసుకున్నాం. అమ్మవారికి ముత్యాలమ్మ తల్లికి ఇట్లా వేద్దామని ఇట్లా వేపాకుల దండ ఒకటి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు చూపెడతాం కోసమని ఇలా చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.
ఇది ఎర్రమ్మ టెంపుల్, ఇది ఎర్రమ్మ అమ్మవారు. ఇక్కడ కూడా శారీ కట్టేసిన.